అందరికీ నమస్కారము. మనమంతా చూస్తున్నామండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక ప్రోగ్రామ్ని ఇవాళ మనం చాలా విస్తృత స్థాయిగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. టీడీపీ జనసేన కలిపి ఈసారి మనం ప్రభుత్వము ఫామ్ ఖచ్చితంగా చేస్తున్నామని ప్రజలు సైతం ముందుకు వచ్చి ఇవాళ సిద్ధరాంపురం మా స్వగ్రామంలో ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం అన్నది చాలా సంతోషకరం. ఒక పసుపు సునామీ అన్నది ఇవాళ మనము ఎలక్షన్స్కి ఇంకా 2 నెలలు ఉన్నాక కూడా ఈ రోజు మీరు చూసుకుంటే ప్రజలందరూ కూడా తరలి రావడం అన్నది చాలా సంతోషక విషయము. ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకుంటే ఒక పండగ వాతావరణాన్ని ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. అదే సందర్భంలో లోకల్లో జరిగే సమస్యలు కానీ ఇష్యూస్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సైతం వాళ్ళు వివరిస్తుండడం మనం అందరం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్య కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఎలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శాతంని కూడా ఒక అణగి తొక్కి ఒక రాక్షస పరిపాలనను ఇవాళ భయప్రాంతులకు గురి చేస్తూ ఇవాళ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే టైం దగ్గరలో ఉంది అని కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట కోసం ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. దానికి ముందుగా మా స్వగ్రామంలో సిద్ధరాపురం గ్రామంలో ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు సైతం రావడము, వాళ్ళ బాధలు కూడా ఎలాంటి బాధలు ఈ 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు ఇన్ని బాధలు లేవమ్మా, ఖర్చులు పెరిగిపోయినాయి, డీజిల్ పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసరకులు పెరిగిపోయినాయి, వాళ్ళు ఇచ్చే అరాకొరా సంక్షేమం కూడా మాకు ఎటు కూడా పనికి రావట్లేదు. అప్పుడు మాకు కూలి తక్కువ ఉన్న 3 పూటలు సంపూర్ణంగా తినేవాళ్ళము, ఇవాళ ఒక్క పూట కూడా గంజి నీళ్లు తాగి పడుకున్నాం అనే పరిస్థితికి ఇవాళ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. రాష్ట్ర పరిధిలో అంతా కూడా ఇదే ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన జెండాను మేమంతా ఎగిరే విధంగా, రెపరెపలాడే విధంగా మేమంతా పనిచేస్తాము.